Welcome to Current Affairs Discussion. Today we are going to discuss March 10th to 15th Part-3 Current Affairs, and this is the last part of that particular dates. First question. సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్గా అనౌన్స్ చేసిన థింగ్ ఏంటంటే మనకు ఓన్గా ఇండియాకి ఓన్గా ఒక స్పేస్ స్టేషన్ని మన ఇస్రో కన్స్ట్రక్ట్ చేయబోతోంది బై ద ఇయర్ కాల్ 2035, రైట్. సో యాక్చువల్గా స్పేస్ స్టేషన్ అంటే ఎర్త్ అవుటర్ స్పేస్లోకి వెళ్ళి ఎర్త్ని అబ్జర్వ్ చేస్తూ ఉండే ఒక స్పేస్ క్రాఫ్ట్. అండ్ ఈ పర్టికులర్ అచీవ్మెంట్ ఇప్పటి వరకు ఓన్లీ ఈ 3 నేషన్స్ మాత్రమే ప్రొసెస్ చేస్తున్నాయి: అమెరికా, రష్యా, చైనా. అండ్ 2035కి మన ఇండియా కూడా ఓన్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేసే ప్లాన్లో ఉంది. అండ్ మన ఇండియా నుంచి ఒక ఆస్ట్రోనాట్ని 2040 కల్లా మూన్ పైకి తీసుకెళ్లే కైండ్ ఆఫ్ టార్గెట్స్ కూడా పెట్టుకున్నాం. ఇప్పటివరకు అయితే మన ఇండియన్ ఆస్ట్రోనాట్స్ తో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ చంద్రయాన్ 3 ఆన్ మూన్, బట్ మనుషులనైతే హ్యూమన్స్ని అయితే ఇప్పటి వరకు మూన్ పైకి మనం పంపలేదు. అలా ఇప్పటి వరకు పంపిన ఏకైక కంట్రీ, ఓన్లీ కంట్రీ, ఇట్స్ నాసా, దట్ ఈస్ అమెరికా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పి చిన్నప్పుడు మనం చదువుకుంటాం. అండ్ మూన్ పైకి ఇండియన్స్ని పంపే ఆబ్జెక్టివ్ 2040కి, అండ్ మనకు ఓన్ స్పేస్ స్టేషన్ని 2035కి కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి టార్గెట్. అండ్ మన ఇండియా నుంచి ఆల్రెడీ చెప్పాను మెనీ టైమ్స్, అవుటర్ స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ పర్సనాలిటీ దిస్ గై రాకేష్ శర్మ. అండ్ రీసెంట్గా ఆ 4 ఆస్ట్రోనాట్స్ కూడా గగన్యాన్ మిషన్లో భాగంగా ఫస్ట్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్, దెన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్. నెక్స్ట్ ఇయర్ మేబీ గగన్యాన్ మిషన్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయొచ్చు. శుభాంశు శుక్ల, ప్రతాప్, అజిత్, ప్రశాంత్ అని చెప్పి ఆల్రెడీ నేను మీతో మాట్లాడాం, దట్ పర్టికులర్ గ్రూప్ కెప్టెన్స్ అండ్ వింగ్ కమాండర్స్. అండ్ ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళిన మన ఇండియన్ పర్సనాలిటీ రాకేష్ శర్మ 1984 రష్యా సపోర్ట్తో ఈ స్పేస్ క్రాఫ్ట్లో, దట్ ఈస్ సోయిజ్ T11. అండ్ ఎస్, అపార్ట్ ఫ్రమ్ ఇండియా ఎనీ అదర్ కంట్రీస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని కలిగి ఉన్నాయా అంటే ఎస్, యుఎస్, రష్యా, చైనా. అండ్ దిస్ వన్ ISS, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, కాంబినేషన్ ఆఫ్ 5 కంట్రీస్, దట్ ఈస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, జెక్సా అండ్ నాసా, ఓకే, అండ్ చైనీస్ స్పేస్ ఏజెన్సీ. సో ఇలా 5 స్పేస్ ఏజెన్సీస్ కలిపి ISSని ప్రొసెస్ చేస్తున్నాయి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని. అలా కాకుండా దేర్ ఓన్ స్పేస్ స్టేషన్స్ 3 కంట్రీస్కి మాత్రమే ఉన్నాయి: USA, రష్యా, చైనా. అండ్ మన ఇండియా కూడా ఏ ఇయర్ కంటే బై 2035 కల్లా ఒక స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. అండ్ మూన్ పైకి మనుషుల్ని పంపే కైండ్ ఆఫ్ టార్గెట్ 2040, రైట్. దట్స్ థింగ్ దట్ యూ షుడ్ రిమెంబర్, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ నేమ్ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఒక రీజనల్ ఫెసిలిటేషన్ ఆఫీస్ని CBFCకి చండీగఢ్లో సెటప్ చేశారు. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రమోట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఫిల్మ్ మేకర్స్, అంటే ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద రీజియన్. అండ్ CBFC, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, సెంటర్స్ కర్బ్, ఎస్పెషల్లీ దిస్ ఇస్ ద థింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఫైట్ పైరసీ. ఓకే, 12 nodal officers across the country will receive complaints against piracy and give instructions to remove pirated content on digital platforms, right. So simply the biggest problem for the filmmakers is వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ని ఈవెన్ రిలీజ్ డే రోజునే పైరసీగా ఆన్లైన్ వెబ్సైట్స్లో మనం చూస్తూ ఉంటాం, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో. అండ్ అలాంటి వాటిని కరప్ట్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ని ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఎక్కడ లాంచ్ చేసిందంటే, రిమెంబర్ దట్ లొకేషన్, ఇట్ ఇస్ చండీగఢ్, ఓకే, రైట్. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ఇన్ ఎ గ్రౌండ్ బ్రేకింగ్ మూవ్, ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ in India has announced comprehensive changes to the film certification process marked by the introduction of the new cinematograph certification rules. ఈవెన్ కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది, దట్ ఈస్ సినిమాటోగ్రాఫ్ రూల్స్ 2024. దీని ప్రకారం యాక్చువల్గా ఏదైనా మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ 4 రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది: U అని, U/A అని, అడల్ట్ కంటెంట్ అని, అండ్ స్పెషల్లీ ఫర్ 4 కేటగిరీస్ ఉంటాయి. U అంటే అన్రిస్ట్రిక్టెడ్, ఎనీ ఏజ్ గ్రూప్ పీపుల్ వాచ్ చేయొచ్చు. U/A అంటే U/Aలో మళ్ళీ 3 కేటగిరీస్ ఉంటాయి. లుక్ అట్ ఇయర్, UA 7+, 13+, 16+ అంటే ఇవి రెస్పెక్టివ్ ఏజ్ బ్రాకెట్స్. సపోజ్ ఒక ఫిల్మ్కి UA 7+ అని వచ్చిందంటే 7 years కన్నా అంతకన్నా ఎక్కువ ఉన్న ఏ పర్సన్ అయినా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా వాచ్ చేయొచ్చు విత్ అ పేరెంట్ సపోర్ట్తో, ఓకే, రైట్. వెరాస్ UA 13+ అంటే 13 అబవ్ ఉన్నటువంటి చిల్డ్రన్స్, UA 16+ అంటే 16 అబవ్ ఉన్న చిల్డ్రన్స్, లైక్ దట్. UAలో మళ్ళీ 3 క్లాసిఫికేషన్స్ కొత్తగా తీసుకొచ్చారు వాటిని. అండ్ A అంటే అడల్ట్ కంటెంట్, 18+ ఉన్నటువంటి పర్సనాలిటీస్ కెన్ వాచ్ దట్ కైండ్ ఆఫ్ మూవీస్. అండ్ S అంటే ఎస్పెషల్లీ ఫర్ స్పెషల్లీ
స్పెషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, ఇలా 4 కేటగిరీస్ ఉంటాయి. ఈ 4లో యూ బై ఏలో మళ్ళీ 3 రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్స్ అ పాయింట్ దట్ షుడ్ రిమెంబర్. ఇప్పుడు ఎగ్జామ్లో రీసెంట్గా వాట్ వి కాల్ సిపిఎఫ్సి సినిమాటోగ్రాఫ్ రూల్స్ 2024 పాయింట్ ఆఫ్ వ్యూలో యూ బై ఏలో ఎన్ని కేటగిరీస్ అంటే 3 కేటగిరీస్, యూఏ 7+, 13+, 16+. ఓవరాల్గా యూ బై ఏ అండ్ ఎస్. ఓకే, సో అండ్ ఫెసిలిటేషన్ సెంటర్ టు ఫైట్ అగెన్స్ట్ ద పైరసీ, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఎక్కడ సెటప్ చేసిందంటే చండీగఢ్. ఓకే, రైట్, దట్స్ ఆల్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ వన్, ఈ క్వశ్చన్ ఏంటంటే G20 కంట్రీస్లో, ఇన్ఫ్యాక్ట్ G20 కంట్రీస్లో ఒక 19 కంట్రీస్ ఉన్నాయి అండ్ ఒక యూరోపియన్ యూనియన్ అండ్ రీసెంట్గానే మనం ఇండియా హోస్ట్ చేసినప్పుడు ఆఫ్రికన్ యూనియన్ జాయిన్ అయింది. ఓవరాల్గా ప్రజెంట్ అయితే ఇది 21 టెరిటరీస్, 19 కంట్రీస్, 2 గ్రూప్స్ యొక్క రిప్రజెంటేటివే G20. ఈ G20 నేషన్స్లో డిజిటల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 పారామీటర్స్ని, చిప్స్ అని, ఇఫ్ యూ లుక్ అట్ హియర్ చిప్స్, ద స్టడీ ఈజ్ బేస్డ్ ఆన్ చిప్స్ ఫ్రేమ్వర్క్. వాట్ ఈజ్ చిప్స్ అంటే C అంటే కనెక్ట్, హార్నెస్, ఇన్నోవేట్, ప్రొటెక్ట్ అండ్ సస్టైన్. వేర్ ఇన్ ఇట్ హ్యాస్ స్కోర్డ్ కంట్రీస్ అండ్ 5 పిల్లర్స్. ఓకే, ఆ 5 పిల్లర్స్ ఇవి. చిప్స్ని గుర్తుపెట్టుకోండి సింపుల్గా: కనెక్ట్, హార్నెస్, ఇన్నోవేట్, ప్రొటెక్ట్ అండ్ సస్టైన్. ఓకే, వరల్డ్లో మన ఇండియాలో ఉన్న పాపులేషన్ 140 crores అయితే 140 crores 70 crore పీపుల్ ఇంటర్నెట్ని వాడుతున్నారు. దిస్ ఇస్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఇంటర్నెట్ నెట్వర్క్ కూడా మన ఇండియా. సో ఇంటర్నెట్ యొక్క యూటిలైజేషను ప్రజెంట్ డేస్లో మనం చెప్పాల్సిన పని లేదు. హౌ వీఆర్ యూజింగ్, ఈవెన్ ఎనీ స్మాల్ కిరాణా షాప్కి వెళ్ళినా కూడా అక్కడ పేమెంట్స్ అన్ని కూడా వీఆర్ ప్రాసెసింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ QR కోడ్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. సో అంత రెవల్యూషన్ వచ్చింది రీసెంట్ టైమ్స్లో, ఒక 6 to 7 yearsలో అబ్జర్వ్ చేస్తే మన ఇండియాలో. సో బేస్డ్ అపాన్ దట్ 5 పారామీటర్స్ని బేస్ చేసుకుని ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ డిజిటలైజ్డ్ కంట్రీ అమాంగ్ G20 కంట్రీస్. ఓకే, G20 కంట్రీస్లో డిజిటలైజ్డ్ కంట్రీస్లో మన ఇండియా ర్యాంకు థర్డ్. అకార్డింగ్ టు ద స్టేట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ 2024 బై ది ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్, రిలీజ్ చేసింది వీళ్ళు ICRIER, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్. ఇండియా is the third largest digitalized country in the world, only behind these 2 countries, America and China. However, at the level of individual users, India is ranked 12th in terms of digitalization among G20 countries. So you should remember, ఇక్కడ ఈ పర్టికులర్ రిపోర్ట్ని, ర్యాంకింగ్స్ని రిలీజ్ చేసిన ఆర్గనైజేషను దిస్ వన్, ICRIER, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్. As per their report, the title of report is State of the India's Digital Economy Report. State of the India's Digital Economy Report, released by ICRIER. G20 nations lo మన ఇండియా థర్డ్ లార్జెస్ట్ డిజిటల్ కంట్రీ. వెరాస్ ఈ రిపోర్ట్ని 5 పిల్లర్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేశారు: కనెక్ట్, హార్నెస్, ఇన్నోవేట్, ప్రొటెక్ట్, సస్టైన్. అండ్ ఓన్లీ ఇండియా బిహైండ్ దోస్ 2 కంట్రీస్, అమెరికా అండ్ చైనా. అండ్ ఇండివిజువల్ యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ర్యాంకు 12th స్పాట్లో ఉంది. దట్స్ సంథింగ్ యూ షుడ్ ఫోకస్. నౌ మూవింగ్ టు 4th క్వశ్చన్. ఫస్ట్ టైం మన ఇండియాలోనే కాదు, ఏషియాలోనే ఒక మున్సిపల్ కార్పొరేషను గ్రీన్ మున్సిపల్ బాండ్స్ని సస్టైనబుల్ వాటర్ ప్రాజెక్ట్స్ కోసము ఇష్యూ చేసింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో. ఏ ప్లాట్ఫామ్లో అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. లుక్ అట్ ద క్వశ్చన్. ద వడోదరా మున్సిపల్ కార్పొరేషన్, గుజరాత్, వడోదరా లొకేషన్ గుజరాత్, successfully raised how much amount? 100 crore rupees from the certified green municipal bond. Okay, green municipal bond. Green bonds అంటే ఏంటి అంటే ఆ బాండ్స్ ద్వారా రైజ్ చేసిన ఫండ్ని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తారు. ఇక్కడ మున్సిపాలిటీ రైజ్ చేసింది కాబట్టి గ్రీన్ మున్సిపల్ బాండ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. రైట్, ఫర్ సస్టైనబుల్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. దట్స్ వాట్ ఆల్రెడీ సెడ్. వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం ఈ మనీని యూజ్ చేయబోతున్నారు. which opened for bidding on the electronic bidding platform of which stock exchange అంటే Bombay Stock Exchange. Vadodara Municipal Corporation successfully raised this much money issuing green municipal bonds on a private placement basis using BSC bond platform. And 44 bets, this యాక్చువల్గా వాళ్ళు కావాల్సిన అమౌంట్ ఇంత అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న అమౌంట్ ఇంత, అంటే వెరీ హ్యూజ్ డిమాండ్ ఉంది. అండ్ ఈ బాండ్స్
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ప్రొవైడ్ చేస్తాయంటే 7.9%. రిమెంబర్ దట్ ఫిగర్ ఆల్సో. అండ్ దీస్ బాండ్స్ ఆర్ రేటెడ్ బై మన ఇండియాలో 7 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. 7 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ లైక్ క్రిజిల్ అని, ఇక్రా అని, ఇండియా రేటింగ్స్ అని చెప్పి ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ని రెగ్యులేట్ చేసేది సెబీ. అది కూడా గుర్తుపెట్టుకోండి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అవుట్ ఆఫ్ 7లో ఎనీ 2 నార్మల్గా రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి. అండ్ ఆ రేటింగ్స్ కూడా AA+ స్టేబుల్, AA స్టేబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది బై రెస్పెక్టివ్ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్, క్రిజిల్. క్రిజిల్ ఏంటంటే క్రెడిట్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఎస్టాబ్లిష్మెంట్ 1987, ముంబైలో ఉంటుంది. ఓకే, రైట్. అండ్ ఈ బాండ్స్కి ఈవెన్ క్లైమేట్ బాండ్స్ ఇనిషియేటివ్ యొక్క సర్టిఫికేషన్ కూడా ఉంది. ఇదేంటంటే what is CBI అంటే, if you look at here, CBI, that is Climate Bonds Initiative, is an international organization working to mobilize global capital for climate action. సో ఏ ఆర్గనైజేషన్స్ అయితే క్యాపిటల్ని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కోసం రైట్ చేస్తాయో బాండ్స్ ద్వారా ఫండింగ్ని, ఆ బాండ్స్ నిజంగానే క్లైమేట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కే స్పెండ్ చేస్తున్నారా లేదా అని చెప్పి వీళ్ళు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తే ఆ బాండ్స్ ట్రస్ట్ వర్తీ అండ్ వాట్ ఎవర్ ద పర్పస్ దే ఆర్ గోయింగ్ టు రైజ్, ఫర్ దట్ పర్పస్ దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఎస్, ఈవెన్ క్లైమేట్ బాండ్ ఇనిషియేటివ్ సర్టిఫికేషన్ కూడా అప్రూవ్ అయ్యి ఏషియాలోనే ఫస్ట్ టైము, నాట్ జస్ట్ ఇండియా, ఒక మున్సిపల్ కార్పొరేషను గ్రీన్ మున్సిపల్ బాండ్స్ని వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం రైట్ చేసింది. ఎంత అమౌంట్ అంటే 100 crore rupees. ఎంత ఈల్డ్ ప్రొవైడ్ చేస్తాయంటే ఇట్స్ 7.9%. ఏ మున్సిపల్ కార్పొరేషన్ అంటే వడోదర మున్సిపల్ కార్పొరేషన్. అండ్ దీస్ బాండ్స్ వర్ రేటెడ్ బై వన్ ఆఫ్ ద 2 మేజర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా. వన్ ఈస్ ఇండియా రేటింగ్స్, వన్ మోర్ ఈస్ CRISIL and AA+ stable and AA like that. That's all about this fourth question. Move to next question, question number 5th one. Yeah, this question, just read the question. నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి, ఓకే, నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి పబ్లిక్కి అవేర్నెస్ని ప్రొవైడ్ చేయడం కోసము ఒక వెబ్ అప్లికేషను ఒక బ్రోకింగ్ కంపెనీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లాంచ్ చేసింది. అండ్ ఆ అప్లికేషన్ని మనం ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ అప్లికేషన్ని పెన్షన్ ఫండ్స్ని రెగ్యులేట్ చేసే అథారిటీ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ దీపక్ మొహంతి లాంచ్ చేయడం జరిగింది. And yes, which broking company ante, that is Zerodha Broking Limited. Option 3 is the correct answer for this question. Not much to discuss here, but a few points about NPS, National Pension System or National Pension Scheme. 2004 April 1st na launch chesaru. Any Indian citizen whose age is 18 and below 70 years eligible for this particular scheme and invest చేయాల్సిన minimum amount 500 rupees. 2 categories ఉన్నాయి, కేటగిరీ 1 అని కేటగిరీ 2 అని. కేటగిరీ 2 అయితే 1000 మినిమం, వేరస్ కేటగిరీ 1 అయితే 500 మినిమం. నార్మల్గా ఎగ్జామ్స్లో ఈ ఫిగర్ని ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. నేషనల్ పెన్షన్ సిస్టంలో ఎనీ ఫార్మల్, ఇన్ఫార్మల్ పర్సనాలిటీస్, అంటే ఫార్మల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా, ఇన్ఫార్మల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా, ఇన్ఫార్మల్ వర్కర్స్ అయినా, ఫార్మల్ వర్కర్స్ అయినా, whose age limit is above 18 to 70 are eligible to apply for this NPS National Pension Scheme, and minimum investment is 500 rupee. And yes, it was launched in 2004, and to provide awareness for the public, for the investors about NPS scheme, one of the broking company called Zerodha, they launched recently this mobile application, and that was launched by the Deepak Mohanty, chairperson of PFRDA, Pension Fund Regulatory and Development Authority of India. That's all about 5th question. Move to next one, 6th question. Yeah, 6th question ఏంటంటే మన ఇండియా సక్సెస్ఫుల్గా కండక్టెడ్ ది ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ అన్ ఇండిజినియస్లీ డెవలప్డ్ అగ్ని 5 బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్, క్రూయిజ్ మిసైల్, 2 types ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. బ్యాలిస్టిక్, క్రూయిజ్. ఎక్కువగా లాంగ్ రేంజ్లో ఉన్న టార్గెట్స్ని హిట్ చేయాలంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ని వాడుతూ ఉంటారు. షార్ట్ రేంజ్లో ఉన్న టార్గెట్స్ని హిట్ చేయాలంటే క్రూయిజ్ మిసైల్స్ని వాడుతూ ఉంటారు. డిఫరెన్స్ ఏంటి అంటే క్రూయిజ్ మిసైల్స్ ఎక్యురసీ ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు బ్యాలిస్టిక్ మిసైల్. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే క్రూయిజ్ మిసైల్స్ని లాంచ్ చేశాక టార్గెట్ని హిట్ అయ్యేంత వరకు కూడా అది మనం ఇచ్చే కంట్రోల్ బేస్ చేసుకొని, మనం ఇచ్చే గైడెన్స్ బేస్ చేసుకొని వెళ్ళి టార్గెట్ని ఎక్యురేట్గా హిట్ చేస్తుంది. వెరస్ బ్యాలిస్టిక్ మిసైల్ ఓన్లీ లాంచ్ చేసినప్పుడు మాత్రమే మనం దానికి ఇంజెక్ట్ చేస్తాము. వెరాజ్ రిమైనింగ్ ఫేస్ ఆఫ్ జర్నీ అంతా కూడా
దిస్ బాలిస్టిక్ మిసైల్స్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ బేస్ చేసుకొని టార్గెట్కి కొంచెం అటు ఇటు వెళ్ళి హిట్ చేస్తూ ఉంటాయి. సో లాంగ్ రేంజ్ మిసైల్స్ని వాడుతున్నారు అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ మే బీ దే యూజ్డ్ ఏ కైండ్ ఆఫ్ మిసైల్ కాల్డ్ బాలిస్టిక్ మిసైల్ వెరస్ షార్ట్ రేంజ్కి క్రూయిజ్ మిసైల్స్. అండ్ రీసెంట్గా అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్. అగ్ని-5 అంటే దాని రేంజ్ ఎంత ఉంటుందంటే ఇట్స్ అ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. యూ కెన్ సీ దట్ పర్టికులర్ అబ్రివేషన్ ఆల్సో. Okay, just a minute. Here you can see this one, ICBM. What is that? Intercontinental Ballistic Missile. What is continental? మనం ఏషియన్ కాంటినెంట్లో ఉన్నాం. అలా అదర్ కాంటినెంట్స్లో ఉన్నటువంటి కంట్రీస్ మనకన్నా ఏమైనా మిసైల్స్ అటాక్ చేస్తే మన పైన వాటిని సక్సెస్ఫుల్గా ట్యాకిల్ చేయాలనుకుంటే ఇలాంటి టెక్నాలజీ యూస్ఫుల్గా ఉంటుంది. కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్ వరకు. దట్స్ వాట్ ఐ సెడ్ ఆల్రెడీ. బాలిస్టిక్ మిసైల్ అంటే లాంగ్ రేంజ్ డిస్టెన్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్ ద రేంజ్ ఆఫ్ దిస్ అగ్ని-5, దిస్ ఇస్ 5,000 kilometers. 5,000 kilometers అంటే ఇట్స్ వెరీ హ్యూజ్ డిస్టెన్స్, రైట్? అండ్ అంత డిస్టెన్స్లో ఉన్నటువంటి టార్గెట్స్ని కూడా హిట్ చేయడానికి ఇది న్యూక్లియర్ కేపబుల్ అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్. దీన్ని సక్సెస్ఫుల్గా ఏంటి ఇప్పుడు అచీవ్ చేసిన థింగ్ అంటే దిస్ వన్. ఫస్ట్ లుక్ అట్ ద క్వశ్చన్. ఇండియా సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ది ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ అన్ ఇండిజినియస్లీ డెవలప్డ్ అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్. Okay, remember that Agni-5 ballistic missile which is going to work with this technology. What is that? MIRV, abbreviation little bit important. Multiple independently targetable re-entry vehicle. Multiple independently targetable re-entry vehicle. What is this particular technology అంటే ఈ టెక్నాలజీని ఇప్పటి వరకు వెరీ ఫ్యూ కంట్రీస్ మాత్రమే పొసెస్ చేశాయి. ఆ ఫ్యూ కంట్రీస్ ఏంటి అంటే these countries. If you look at here, అమెరికా, రష్యా, చైనా, యూకే అండ్ ఫ్రాన్స్. ఈ కంట్రీస్కి మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. ఏంటి టెక్నాలజీ అంటే ఒక్కసారి లాంచ్ చేస్తే ఇఫ్ యూ లుక్ అట్ హియర్ MIRV, దట్ ఈస్ మల్టిపుల్ independently targetable re-entry vehicle, allows a single intercontinental ballistic missile to carry 4 to 6 nuclear warheads at a time, each capable of hitting distinct targets. ఒక్కసారి లాంచ్ చేస్తే 4-6 టార్గెట్స్ని ఒకేసారి హిట్ చేసే కెపాసిటీ టెక్నాలజీని మనం డెవలప్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ లాంచ్కి మనం పెట్టిన మిషన్ పేరు ఏంటి అంటే మిషన్ దివ్యాస్త్ర. అదే క్వశ్చన్ యాక్చువల్గా. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూస్తే, ఎక్స్క్యూజ్ మీ, India successfully conducted the first flight test of an indigenously developed Agni-5 ballistic missile. Okay, that's okay. With multiple independently targetable re-entry vehicle, under which mission అంటే మిషన్ దివ్యాస్త్ర. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది MIRV అబ్రివేషన్, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్. వాట్ ఈస్ దిస్ టెక్నాలజీ? ఒక్కసారి లాంచ్ చేస్తే సింగిల్ లాంచ్తో 4 to 6 టార్గెట్స్ని హిట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ DRDO పర్ఫామ్ చేసింది. నెక్స్ట్ ఈ టెక్నాలజీని ఇప్పటివరకు వెరీ ఫ్యూ కంట్రీస్ మాత్రమే పొసెస్ చేశాయి. ఆ కంట్రీస్ ఏంటి అంటే అమెరికా, రష్యా, చైనా, యూకే. నెక్స్ట్ దీని అగ్ని-5 రేంజ్ ఎంత అంటే 5,000 kilometers. నెక్స్ట్ అగ్ని-6 డెవలప్మెంట్లో ఉన్నాం ఇప్పుడు. ద నెక్స్ట్ అప్గ్రేడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ విత్ అ రేంజ్ ఆఫ్ దిస్ మచ్ కిలోమీటర్స్, దట్ ఈస్ 7,000 kilometers. ఓకే, అండ్ DRDO గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడితే దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ 1958. అండ్ డాక్టర్ సమీర్ వంకపాటి కమత్ ఈస్ ద ప్రజెంట్ చైర్మన్. అండ్ those are the points that we need to remember. And one particular information here, if you look at the flight test was conducted as a part of India's nuclear capable missile named Mission Divyastra. Government sources revealed that the team behind the MIRV equipped Agni-5 missile was led by, she is the personality. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, షీనా రాణి. అంటే ఈ పర్టికులర్ టెక్నాలజీని ఇండియా అచీవ్ చేయడంలో ఈ మిషన్కి
హెడ్గా ఏ పర్సనాలిటీ ఉన్నారు అంటే షీనా రాణి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అగ్ని 5 బ్యాలిస్టిక్ మిసైల్ విత్ దిస్ టెక్నాలజీ, MRV టెక్నాలజీతో విత్ దిస్ మిషన్ దివ్యాస్త్ర నేమ్తో సక్సెస్ఫుల్గా మనం అచీవ్ చేయడం జరిగింది. అండ్ ఈ మిషన్కి హెడ్ ఎవరు అంటే షీనా రాణి. అండ్ వాట్ ఈస్ MRV, దట్స్ ఓకే. అండ్ ఒకేసారి 4 to 6 టార్గెట్స్ని హిట్ చేయగలదు. నెక్స్ట్, ఇలాంటి టెక్నాలజీ ఇప్పటి వరకు ఓన్లీ ఈ కంట్రీస్కి మాత్రమే ఉంది. నెక్స్ట్ అగ్ని 5 రేంజ్ అండ్ అగ్ని 6 డెవలప్మెంట్లో మనం రీసెర్చ్ చేస్తున్నాం. ఇప్పుడు అగ్ని 6 ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ కెపాసిటీ, whereas DRDO chairman Samir Vankapati, headquarter New Delhi, formed 1958. That's the points you should focus. Right, move to next question. 7th one. రీసెంట్గా ఫినాన్స్ సెక్రటరీ పేరు టీవీ సోమనాథన్ లెడ్ కమిటీ సజెస్టెడ్ వేస్ ఫర్ యూనిఫామ్ కేవైసీ ఎన్ఫోర్స్మెంట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 7th one. ఓ కమిటీ ఇక్కడ, ఆ కమిటీ ఏంటి అంటే ఇండియా మొత్తం యూనిఫామ్ కేవైసీని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ వేసిన కమిటీకి హెడ్ మన ఫినాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్. ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ యూనిఫామ్ కేవైసీ అంటే ఏంటి? ప్రజెంట్ యూనిఫామ్ కేవైసీ ఓన్లీ క్యాపిటల్ మార్కెట్లో మాత్రమే ఉంది, స్టాక్ మార్కెట్కి సంబంధించి మాత్రమే ఉంది. ఎంటైర్ ఫినాన్షియల్ సెక్టార్లో యూనిఫామ్ కేవైసీ తీసుకురావడమే ఈ కమిటీ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. అసలు యూనిఫామ్ కేవైసీ అంటే ఏంటంటే, సపోజ్ మనం ఏదైనా ఒక లోన్కి అప్లై చేసుకున్నా, ఓకే, లేదు క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకున్నా, లైక్ దట్ మనం నార్మల్గా మన లోన్ అప్లికేషన్లో మన కేవైసీ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం, SBI దగ్గరికి లోన్ అప్లై చేసుకున్నాం, ఓకే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం, అక్కడ కేవైసీ సబ్మిట్ చేయాలి. దెన్ సిమ్ తీసుకుంటున్నాం, మొబైల్ సిమ్ తీసుకుంటున్నాం, అక్కడ కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, లైక్ దట్. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం కేవైసీ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయకుండా మన అందరికీ సంబంధించిన కేవైసీ డీటెయిల్స్ అన్నీ కూడా సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ అని ఒకటి ఉంది, CKYCR, సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ. ఈ CKYCRని ఎవరు ఆథరైజ్ చేయి మెయింటైన్ చేస్తున్నారు అంటే సెర్సాయ్, దిస్ వన్, ఓకే. దిస్ వన్ CER, ఇన్ఫ్యాక్ట్ CER SAI, సెర్సాయ్. సో సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ ఆథరైజ్డ్, గవర్నమెంట్ ఎవరికి ఆథరైజేషన్ ఇచ్చింది అంటే సెర్సాయ్కి ఇచ్చింది. వాట్ ఈస్ సెర్సాయ్ అంటే సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్, అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా. అండ్ మన అందరికీ సంబంధించిన కేవైసీ డీటెయిల్స్కి ఒక యూనిక్ నెంబర్ని కూడా, కేవైసీ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఉంటుంది. వన్స్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రిజిస్టర్డ్, customers will receive this 14-digit KYC identification number that can be used at any financial institution registered with the CERSAI. ఓకే, ఈ క్వశ్చన్లో నేను మీకు క్లారిటీ ఇవ్వాల్సింది. ఒకేసారి 7th and 8th క్వశ్చన్స్ గురించి, 7th and 8th క్వశ్చన్స్ ఇంటర్లింక్డ్. సో ఫస్ట్ లెట్ మీ కమ్ అక్రాస్ వాట్ ఈస్ కేవైసీ, నో యువర్ కస్టమర్. ఎందుకు కేవైసీని తీసుకొచ్చారంటే ఆ కస్టమర్ యొక్క ఐడెంటిటీని ట్రేస్ చేయడం కోసం. ఎప్పుడైనా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, మనీ లాండరింగ్ కానీ, ఏమైనా కోర్ట్ ప్రొసీడింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్సన్ని ట్రేస్ చేయాలనుకుంటే కేవైసీ డాక్యుమెంట్స్ కంపల్సరీ అని చెప్పి 2002లో పాస్ చేసిన PMLA యాక్ట్ 2002, దట్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం కేవైసీని మ్యాండేటరీ చేశారు. నెక్స్ట్, ఇప్పుడు క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఒకటి ఉంది, ఫినాన్స్ మినిస్ట్రీ కింద, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద. దీనికి చైర్మన్గా ఫినాన్స్ మినిస్టరే ఉంటారు. ఈ ఫినాన్స్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏం చెప్పిందంటే, ఇండియాలో ఏం రికమెండ్ చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఇండియాలో యూనిఫామ్ కేవైసీని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి FSDC గవర్నమెంట్కి రికమెండేషన్ చేస్తే, గవర్నమెంట్ ఈ యూనిఫామ్ కేవైసీ పాసిబిలిటీ కోసం ఒక కమిటీ వేస్తే, ఆ కమిటీకి హెడ్ టీవీ సోమనాథన్, ఫినాన్స్ సెక్రటరీ. నా క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ యూనిఫామ్ కేవైసీ? యూనిఫామ్ కేవైసీ అంటే ఏంటంటే, ఇందాక చెప్పినట్టు మీకు ఎగ్జాంపుల్లో సిమ్ తీసుకోవాలన్నా మనం కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, లోన్స్కి క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలన్నా కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, లేదు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఇలా ఎక్కడైనా సరే ఏదైనా
మనం ఒక కొత్త సర్వీస్ తీసుకుంటున్నప్పుడు డెఫినెట్గా మనం కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం సబ్మిట్ చేసే పని లేకుండా యూనిఫామ్ కేవైసీ ఏం చెప్తుందంటే మన అందరి కేవైసీస్ కూడా సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ దగ్గర స్టోర్ అయి ఉంటాయి. ఈ రిజిస్ట్రీని ఎవరు మెయింటైన్ చేస్తారంటే సెర్సాయ్ మెయింటైన్ చేస్తుంది ఇందాక చెప్పినట్టు. అండ్ ఈ సెర్సాయ్ దగ్గర సిఈఆర్ఎస్ఏ దగ్గర ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే రిజిస్టర్ అయ్యి ఉన్నాయో, లెట్ us assume ఎస్బీఐ అని చెప్పా కదా, ఇక్కడ ఎస్బీఐ అండ్ డిమాట్ అకౌంట్ అని చెప్పా కదా, లెట్ us assume దట్ ఈస్ ధన్ బ్రోకర్ అనుకుందాం. వీళ్ళిద్దరూ కూడా సెర్సాయ్ దగ్గర రిజిస్టర్ అయినటువంటి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనుకుందాం అంటే షోయింగ్ పర్పస్. అండ్ ఒక పర్సన్ ఎక్స్ ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఒక బ్రోకింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ధన్ దగ్గరికి వెళ్ళి లేదా జీరోదాకి వెళ్ళి, మేబీ ఇది వినే ఉంటారు మీరు, జీరోదా బ్రోకింగ్ లిమిటెడ్ అని చెప్పి జీరోదా దగ్గరికి వెళ్ళి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఈ పర్సన్కి సంబంధించిన కేవైసీ డీటెయిల్స్కి సంబంధించి కేవైసీ రిజిస్ట్రీలో స్టోర్ అయి ఉంటుంది. 14 డిజిట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ టైం ఏదైనా ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే, లోన్కైనా కావచ్చు, లేదా అదర్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకే తీసుకుందాం, లేదా ఇలా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావచ్చు, ఎవ్రీ టైం డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా, కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా ఆల్రెడీ మన కేవైసీ డాక్యుమెంట్స్కి సంబంధించిన ఒక 14 డిజిట్ నెంబర్, దాన్ని కేవైసీ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటాం. ఈ నెంబర్ని వీళ్ళకి సబ్మిట్ చేస్తే వీళ్ళు కనుక సెర్సాయ్ రిజిస్టర్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. ఈ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ని ఇండియా మొత్తం ఇంప్లిమెంటేషన్ చేస్తే, ఫినాన్షియల్ సెక్టర్ మొత్తం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి కమిటీ వేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ కమిటీకి హెడ్ ఫినాన్స్ సెక్రటరీ, ఆయన పేరే టీవీస్తో ఉన్నారు. ఇది క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కేవైసీ? నో యువర్ కస్టమర్. ఒక కస్టమర్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కోసము కేవైసీని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 బేస్ చేసుకొని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ప్రెసెంట్ న్యూస్లో ఉన్న థింగ్ ఏంటంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అండర్ ఫినాన్స్ మినిస్ట్రీ, చైర్మన్ ఫినాన్స్ మినిస్ట్రీ గవర్నమెంట్కి ప్రెసెంట్ యూనిఫామ్ కేవైసీ క్యాపిటల్ మార్కెట్కి సంబంధించి మాత్రమే ఉంది. ఎంటైర్ ఫినాన్షియల్ సెక్టార్లో యూనిఫామ్ కేవైసీని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి రికమెండ్ చేస్తే, ఈ క్వశ్చన్ మొత్తం మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ వాట్ ఈజ్ యూనిఫామ్ కేవైసీ అనేది అర్థం అవ్వాలి. మన అందరి కేవైసీ డాక్యుమెంట్స్ని ఒక రిజిస్ట్రీలో స్టోర్ చేస్తారు, ఒక రిపాజిటరీలో స్టోర్ చేస్తారు. దాన్నే సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ అంటాం. దాన్ని ఆథరైజేషన్ చేసే పవర్ సెర్సాయ్కి ఇచ్చారు. ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సెర్సాయ్ దగ్గర రిజిస్టర్ అయి ఉంటాయో ఆ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కన్నా మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే, లోన్ కోసం కానీ, క్రెడిట్ కార్డ్స్ కోసం కానీ, డిమాట్ అకౌంట్ కోసం కానీ, లైక్ దట్ ఎవ్రీ టైం మనం కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా ఆల్రెడీ మన డాక్యుమెంట్స్కి సంబంధించిన ఒక 14 డిజిట్ కేవైసీ ఐడెంటిఫికేషన్ నెంబర్ మనకు ప్రొవైడ్ చేసి ఉంటారు. దిస్ ఈజ్ యూనిక్ ఫర్ ఈచ్ పర్సన్. ఆ యూనిక్ నెంబర్తో మన కేవైసీ డాక్యుమెంట్స్ని ఆ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి మనం యాక్సెస్ ఇవ్వచ్చు. ఇది ఎంటైర్ క్వశ్చన్లో ఉన్నటువంటి థింగ్. జస్ట్ గో త్రూ దట్ క్వశ్చన్, యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అబ్రివేషన్స్ CKYCR, సెర్సాయ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెర్సాయ్, అండ్ వాట్ ఈస్ కేవైసీ ఐడెంటిఫికేషన్ నెంబర్, దట్ ఈస్ అ 14 డిజిట్ నెంబర్. అండ్ ఇండియా మొత్తం యూనిఫామ్ కేవైసీని ఇంప్లిమెంటేషన్ చేసే ఆబ్జెక్టివ్ కోసం ఒక కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తే ఆ కమిటీకి హెడ్ ఎవరు అంటే ఫినాన్స్ సెక్రటరీ, ఆయన పేరు టీవీ సోమనాథ్. దట్స్ ఆల్ అబౌట్ 7th and 8th both the questions. Go through that and you will get a clarity about those things. Next, 9th question. మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్, లార్జ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ మ్యాండేటెడ్ టు డిస్క్లోజ్ దేర్ 3 things. ఆర్బీఐ రీసెంట్గా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఏమిటి ఆ సర్క్యులర్ అంటే బ్యాంక్స్, లార్జ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ mandated to disclose their administration, that is governance, strategy, risk management structures to address climate change risks by fiscal year 2026. రైట్, సో యాక్చువల్గా ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నిటికీ దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ చూపిస్తాను ఇప్పుడే. అండ్ లార్జ్ ఫినాన్స్ కంపెనీస్ అన్నీ కూడా 3 పారామీటర్స్, వాటి గవర్నెన్స్, వాటి స్ట్రాటజీ, వాటి రిస్క్ మేనేజ్మెంట్, బెటర్ క్లైమేట్ చేంజ్ రిస్క్ని అడ్రస్ చేయడం కోసము దీస్ 3 పారామీటర్స్ FY 26 కల్లా మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఏ బ్యాంక్స్కి అప్లికబుల్ అవుతుందంటే లుక్ అట్ హియర్, ఆల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఎక్స్క్లూడింగ్ ఇవి ఎక్స్క్లూజన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. లోకల్ ఏరియా బ్యాంక్స్కి, పేమెంట్ బ్యాంక్స్కి, RRBస్కి ఈ గైడ్లైన్స్ అప్లికబుల్ అవ్వవు. నెక్స్ట్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో టైర్ 4కి అప్లికబుల్ అవుతాయి, ఓన్లీ టైర్ 4కి మాత్రమే. నెక్స్ట్, ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఈవెన్
ఎన్బిఎఫ్సిస్లో టాప్ లేయరు, అప్పర్ లేయర్. ఎన్బిఎఫ్సిస్లో మొత్తం 4 లేయర్స్ ఉంటాయి. బేస్ లేయరు, మిడిల్ లేయరు, అప్పర్ లేయరు, టాప్ లేయర్. టాప్ లేయర్ ప్రజెంట్ అయితే ఎంటీగానే ఉంది. అప్పర్ లేయర్లో ఇండియాలో టాప్ 10 బిగ్గెస్ట్ ఎన్బిఎఫ్సిస్ దీంట్లో ప్లేస్ దక్కించుకుంటాయి. అంటే టాప్ లేయరు ఈ 2 లేయర్స్లో ఇది యాక్చువల్గా ప్రజెంట్ ఎంటీ. అప్పర్ లేయర్లో ఉన్న ఆల్ ఎన్బిఎఫ్సిస్ కూడా ఈ గైడ్లైన్స్ అప్లికబుల్ అవుతాయి. ద రెగ్యులేటెడ్ ఎంటిటీస్ shall disclose the information detailed in these guidelines on a standalone basis and not consolidated basis. అంటే ఒక్కొక్క ఇండివిజువల్ ఆర్గనైజేషన్ సెపరేట్గానే డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫారిన్ బ్యాంక్స్ షెల్ మేక్ డిస్క్లోజర్స్, ఈవెన్ ఫారిన్ బ్యాంక్స్ ఆల్సో, స్పెసిఫిక్ టు దేర్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా. అడాప్షన్ ఆఫ్ దీస్ గైడ్లైన్స్ ఈజ్ వాలంటరీ ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అదర్ దాన్ దోస్ డీటెయిల్డ్ ఇన్ ఏబిసిడి. ఇక్కడ చెప్పినటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏంటివి? షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. ఎన్బిఎఫ్సిస్లో 2 టైప్స్, టాప్ లేయర్, అప్పర్ లేయరు. దెన్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎగ్జిమ్ బ్యాంక్, నాబార్డ్, నాబ్ఫెడ్, ఎన్హెచ్బిసిబి, వీటికైతే మ్యాండేటరీ. అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా డిస్క్లోజ్ చేయాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం అని చెప్పి వాలంటరీగా చెప్పడం జరిగింది. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, the glide path for detailed disclosures by the regulated entities on the areas of governance strategy, these 3 parameters: governance, strategy, risk management, and metrics and targets are under as follows. Look at here, 2 columns: governance, strategy and risk management ఒక కాలం, metrics and targets. metrics and targets అంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ ఎంత మాత్రం అచీవ్ చేశారు అని డిస్క్లోజ్ చేయాల్సినటువంటి ఇయర్. ఆల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఐఫీస్, టాప్ అండ్ అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సిస్కి దీస్ 3 గవర్నెన్స్, స్ట్రాటజీ, రిస్క్ మేనేజ్మెంట్ FY26 తర్వాత మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలి. మెట్రిక్స్, టార్గెట్స్ FY28 తర్వాత. whereas this is again an important point. టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, దీస్ 3 parameters: గవర్నెన్స్, స్ట్రాటజీ, రిస్క్ మేనేజ్మెంట్ FY27 onwards. ఏ బ్యాంక్స్? టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. whereas మెట్రిక్స్ అండ్ టార్గెట్స్ FY29 onwards. వాట్ ఈజ్ మెట్రిక్స్ అండ్ టార్గెట్స్ అని జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఇక్కడ ఇచ్చాను. స్పెసిఫిక్గా ఎలా చెప్పచ్చు అంటే, మెట్రిక్స్, టార్గెట్స్ రెఫర్ టు ద స్పెసిఫిక్ గోల్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ దట్ మెజర్స్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ సిస్టమ్, ప్రాసెస్ ఆర్ ఎ బిజినెస్. అంటే ఒక బిజినెస్, ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్న టార్గెట్స్ని ఏమాత్రం, గోల్స్ని ఏమాత్రం అచీవ్ చేస్తారు, వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇన్ అకార్డెన్స్ విత్ ద టార్గెట్స్ వర్క్ చేస్తున్నా లేదని చెప్పి మెట్రిక్స్ అండ్ టార్గెట్స్గా చెప్తూ ఉంటాం. సో దట్ థింగ్. ఈ క్వశ్చన్లో ఏముందో ఒకసారి నేను క్లారిటీ ఇస్తాను. 9th క్వశ్చన్. రైట్. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్కి, ఈ బ్యాంక్స్లో ఎక్స్క్లూజన్ ఏమున్నాయి? పేమెంట్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, లోకల్ ఏరియా బ్యాంక్స్ని ఎక్స్క్లూడ్ చేశారు. ఇవి గుర్తుపెట్టుకోండి ఫస్ట్. పేమెంట్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, లోకల్ ఏరియా బ్యాంక్స్ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. ఓకే. అండ్ రిమైనింగ్ ఆల్ బ్యాంక్స్, దట్స్ వాట్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్. నెక్స్ట్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇవేం చేయాలి? ఈ 3 పారామీటర్స్ని, గవర్నెన్స్ని, స్ట్రాటజీని, రిస్క్ మేనేజ్మెంట్ని, ఇవైతే FY26 నుండి మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అయితే ఈవెన్ ఎన్బిఎఫ్సిస్, అప్పర్ లేయర్లో ఉన్న ఎన్బిఎఫ్సిస్ కూడా అక్కడే వస్తాయి. టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అయితే FY27 నుండి మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలి. వెరాజ్ వాళ్ళు పెట్టుకున్న స్పెసిఫిక్ గోల్స్ అండ్ టార్గెట్స్, మెట్రిక్స్ అండ్ టార్గెట్స్ని FY27 ఇక్కడ, FY29 ఇక్కడ, FY27 or FY28, just a minute. Yeah, it's not FY27, it's FY28. అంటే 2 years టైం ఉంది. ఏంటి ఫస్ట్ 3కి ఏమో గ్రివాన్స్, గవర్నెన్స్, స్ట్రాటజీ, రిస్క్ మేనేజ్మెంట్కి ఈ బ్యాంక్స్ అయితే FY26, మెట్రిక్స్ టార్గెట్స్కి FY28. వెరాజ్ టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గవర్నెన్స్, స్ట్రాటజీ, రిస్క్ మేనేజ్మెంట్ FY27 అండ్ మెట్రిక్స్ అండ్ టార్గెట్స్కి FY29. దట్స్ అ పాయింట్ యూ షుడ్ ఫోకస్. రైట్. దట్స్ ఆల్ అబౌట్ 9th క్వశ్చన్. మూవ్ టు 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏంటంటే, టూ ప్లానెట్స్, ఒకటి నెప్ట్యూన్, ఇంకోటి యురేనస్, వీటి చుట్టూ తిరుగుతున్న
ఇప్పటివరకు గుర్తించని 3 మూన్స్ని ఫైండ్ అవుట్ చేశారు సైంటిస్టులు ఫ్రమ్ దిస్ లొకేషన్స్ నుండి యూటిలైజింగ్ అడ్వాన్స్డ్ ల్యాండ్ బేస్డ్ టెలిస్కోప్స్, హవాయి, చిలీలో ఉన్న టెలిస్కోప్స్ని బేస్ చేసుకొని ఈ రికగ్నిషన్తో యాక్చువల్గా 2 ఆఫ్ దిస్ని మొత్తం 3 మూన్స్ని కొత్తగా కనుగొన్నారు. దాంట్లో 2 నెప్ట్యూన్ చుట్టూ తిరుగుతున్నాయి, వెరాజ్ ఒకటి యురేనస్ చుట్టూ తిరుగుతుంది. సో దట్ ద టోటల్ కౌంట్ ఆఫ్ మూన్స్ ఆర్బిటింగ్ విత్ దిస్ ప్లానెట్స్ ఏంటి అంటే ద న్యూలీ ఫౌండ్ మూన్స్ హ్యావ్ ఎక్స్పాండెడ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ మూన్స్ అరౌండ్ నెప్ట్యూన్ అండ్ యురేనస్, బ్రింగింగ్ ద టోటల్ నెప్ట్యూన్ చుట్టూ 16, యురేనస్ చుట్టూ 28 అయ్యాయి ఈ ఫైండింగ్స్తో. 2 ప్లానెట్స్ న్యూస్లో ఉన్నాయి, నెప్ట్యూన్ ఒకటి, యురేనస్ ఒకటి. నెప్ట్యూన్ చుట్టూ కొత్త మూన్స్ 2 కనుగొన్నారు, యురేనస్ చుట్టూ ఒకటి. సో దట్ టోటల్ కౌంట్ నెప్ట్యూన్ చుట్టూ 16 అండ్ యురేనస్ చుట్టూ 28 అయ్యాయి. నెక్స్ట్ వీటికి పెట్టిన పేర్లు, ఇఫ్ లుక్ అట్ హియర్, ద న్యూలీ డిస్కవర్డ్ మూన్ ఆర్బిటింగ్ యురేనస్, యురేనస్ చుట్టూ తిరిగేది. ఈ నేమ్ పెట్టారు ఇనిషియల్గా, బట్ గ్రీక్ మెథడాలజీ ప్రకారం ఫ్యూచర్లో నేమ్ చేంజ్ అవ్వచ్చు. ఎస్ 2023 యురేనస్ 1, యురేనస్ చుట్టూ ఉన్న మూన్ కాబట్టి U1 అని పెట్టారు. ఓకే, ఎస్ 2023 U1, వెరస్ నెప్ట్యూన్ చుట్టూ తిరుగుతున్న మూన్కి పెట్టిన పేరు ఎస్ 2021 N1. అండ్ వాటి ఆర్బిటింగ్ అంతా టైం ఇచ్చాను జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, గో త్రూ దట్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అదర్ పాయింట్స్ ఏంటి అంటే ఈ 2 కూడా నెప్ట్యూన్, యురేనస్ కూడా బోత్ ఐసీ ప్లానెట్సే, ఐసీ జియాంట్ ప్లానెట్సే. చూడొచ్చు మీరు ఎలా ఉంటాయి కలర్ అనేది కూడా. అండ్ మన సోలార్ సిస్టంలోనే లార్జెస్ట్ జుపిటర్, దెన్ వాటి సైజెస్ కూడా మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. యురేనస్ ఈజ్ ద 7th ప్లానెట్ ఫ్రమ్ ద సన్, సన్ నుంచి 7th ప్లానెట్ యురేనస్. It is a gaseous cyan colored ice giant. Most of the planet is made of water, ammonia and methane and supercritical phase of matter. Okay, which in astronomy called ice or volatiles. Uranus is about 19 astronomical units away from the sun. What is 1 AU అనేది ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. 1 astronomical unit సన్ నుంచి ఎర్త్కి అంటే మనమున్న ప్లానెట్కి డిస్టెన్స్ దాదాపు 150 million kilometers. Okay, 149.5, I taken a round figure, 150 million kilometers. ఈ డిస్టెన్స్ని అంటే మన ఎర్త్కి సన్కు ఉన్న డిస్టెన్స్ని 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. అలాంటి ఆస్ట్రోనామికల్ యూనిట్స్ని ఒక 19 కలిపితే ఇట్స్ అ వెరీ హ్యూజ్ డిస్టెన్స్. అంత డిస్టెన్స్ ఉంది సన్ నుంచి యురేనస్కి. అందుకే అక్కడ టెంపరేచర్స్ చాలా నెగిటివ్స్లో ఉంటాయి, -200 degrees Celsius లైక్ దట్. చాలా లార్జ్ డిస్టెన్స్ కదా, లాంగ్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి. అది 7th ప్లానెట్ అవర్ సోలార్ సిస్టంలో. వెరస్ దీన్ని ఎప్పుడు డిస్కవర్ చేశారంటే 1781లో. పర్సనాలిటీ పేరు విలియం హెర్షెల్. ఓకే, నెక్స్ట్ నెప్ట్యూన్ గురించి మాట్లాడితే ఇది 8th ప్లానెట్ అండ్ లాస్ట్ ప్లానెట్, బికాస్ ప్లూటోని మనం ప్లానెట్గా గుర్తించడం మానేసాం. అండ్ దీన్ని మాస్ మన ఎర్త్తో కంపేర్ చేస్తే అండ్ ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఇది 30 ఆస్ట్రోనామికల్ యూనిట్స్. ఓకే, ఇంకా ఫార్ అవే డిస్టెన్స్లో ఉంది, 30 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ ఫ్రమ్ ద సన్. దీన్ని ఎవరు కనుక్కున్నారు అంటే వీళ్ళు ముగ్గురు, జోహాన్ అర్బైన్ అండ్ జాన్ కౌచ్, అండ్ 1846లో. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏముంది అనేది జస్ట్ లెట్ మీ గివ్ ఏ క్లారిటీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ గురించి ఒకసారి క్లారిటీగా మీతో మాట్లాడితే. రైట్, ఓకే, 2 ప్లానెట్స్ న్యూస్లో ఉన్నాయి. ఏంట ప్లానెట్స్ అంటే నెప్ట్యూన్, యురేనస్. ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే కొత్తగా 3 మూన్స్ని డిస్కవరీ చేయడం జరిగింది. నెప్ట్యూన్ చుట్టూ 2 తిరుగుతున్నాయి, యురేనస్ చుట్టూ 1 తిరుగుతుంది. సో దట్ మొత్తం నెప్ట్యూన్ చుట్టూ ఇప్పటి వరకు గుర్తించిన మూన్ 16, యురేనస్ చుట్టూ 28. ఇవి కరెంట్ అఫైర్ థింగ్. నెక్స్ట్ వీటికి పెట్టిన నేమ్స్, యురేనస్ చుట్టూ తిరుగుతున్న మూన్కి పెట్టిన పేరు U1, యురేనస్ కాబట్టి U1 అని, ఎస్ 2023. వెరాస్ నెప్ట్యూన్ చుట్టూ తిరుగుతున్న మూన్కి పెట్టిన పేరు ఎస్ 2021 N1. నెక్స్ట్ వీటిని ఎవరు కనుక్కున్నారు, ఎప్పుడు కనుక్కున్నారు, సన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, ఆల్ దోస్ థింగ్స్. రైట్, యురేనస్ అయితే 7th ప్లానెట్ 1781లో కనుక్కున్నారు విలియం హెర్షెల్. వెరాజ్ 19 AU ఆస్ట్రోనామికల్ యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది, మొత్తం అంతా ఐస్తో నిండిపోయి ఉంటుంది. వెరాజ్ నెప్ట్యూన్ని 1846లో కనుక్కున్నారు జాన్ గాల్లీ, అర్బైన్, జాన్ కౌచ్, అడమ్స్, వీళ్ళు ముగ్గురు. ఇది 30 AU డిస్టెన్స్లో ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ 10th క్వశ్చన్. అంటే 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఏంటంటే రుబెల్లా
Measles, rubella, this one. Which country or organization has recently recognized with the Measles and Rubella Championship Award by the Measles and Rubella Partnership, right? మీజిల్స్ రుబెల్లా అనేవి స్కిన్ డిసీజెస్, స్కిన్ అలర్జీ, స్కిన్ క్యాన్సర్ లాంటివి. దీన్ని మన ఇండియా నుంచి సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ చేసినందుకు రీసెంట్గా దిస్ మీజిల్స్ అండ్ రుబెల్లా పార్ట్నర్షిప్ ఈ అవార్డు ఇచ్చింది. దట్ ఈస్ మీజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు ఇచ్చింది. అండ్ ఎస్, మన ఇండియన్ హెల్త్ మినిస్ట్రీకి ఈ పార్ట్నర్షిప్ దిస్ వన్, ఇది మీజిల్స్ అండ్ రుబెల్లా పార్ట్నర్షిప్ని బిల్ అండ్ మెలిందా గేట్స్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ ఉన్నారు కదా, ఆ ఫౌండేషన్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. క్వశ్చన్ సింపుల్గా చెప్పాలంటే, వరల్డ్లో ఏ ఆర్గనైజేషన్ ఏ కంట్రీకి రీసెంట్గా మీజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు ఇచ్చారు, ఎందుకంటే మీజిల్స్ అండ్ రుబెల్లా డిసీజెస్ని ఎలిమినేట్ చేసినందుకు అని చెప్పి అంటే ఇట్ ఈస్ ఇండియాస్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నాట్ మచ్ టు డిస్కస్, దట్స్ ఆల్ అబౌట్ 11th క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఏంటంటే, సెబీ సెక్యూరిటీ సెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ రూల్స్కి అమెండ్మెంట్ చేసింది. ఏం రూల్స్ అంటే, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రెగ్యులేషన్స్ 2014ని కొత్తగా అమెండ్మెంట్ చేసి సెబీ REIT అమెండ్మెంట్ రెగ్యులేషన్స్ 2024. ఏం అమెండ్మెంటో ఒకసారి మాట్లాడితే, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఈ రెండింటిని మన ఇండియాలో రెగ్యులేట్ చేసే అథారిటీ ఎవరు అంటే సెబీ. నౌ కమింగ్ టు ద క్వశ్చన్, ఒక REIT, దట్ ఈస్ స్మాల్ అండ్ మీడియం REIT requires a minimum subscription amount of rupees how much from the investor per investor. It is ప్రీవియస్గా అయితే 25 lakhs ఉండేది, ఇప్పుడు ఆ నెంబర్ని 10 lakhsకి తగ్గించారు. ఓకే, అది అమెండ్మెంట్. ఒకసారి క్వశ్చన్లో ఉన్న థింగ్ మాట్లాడితే డీటెయిల్గా, సెబీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అమెండ్మెంట్స్ టు ది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ regulations 2014, namely SEBI regulations, REIT regulations 2024. This will establish guidelines for creation of small and medium REITs or small and medium real estate investment trust, right? నార్మల్గా ఒక స్మాల్ అండ్ మీడియం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ని సెటప్ చేయాలి అంటే 50 కోట్లు ఉండాలి, 50 crores సెటప్ చేయాలి. దాంట్లో small and medium REITs can raise funds starting from this much 50 crore by issuing units to a minimum of 200 investors for acquiring and managing real estate assets, generating income for investors. Okay, next, the initial offering for an SM REIT requires a minimum subscription amount of rupees this much per investor, 10 lakh per investor. Previously that figure 25 lakhs ఉండేది. Next, SM REITs can raise funds from the Indian as well as foreign investors through unit issuance. Okay, and investment manager must retain a minimum of 5% of total outstanding units for 2 years, reduced from the proposed 15%. ఇవి అమెండ్మెంట్స్. ఒకసారి నేను ఒకే స్లైడ్లో లెట్స్ వి డిస్కస్ విత్ యూ పీపుల్. ఇక్కడ న్యూస్లో ఉంది సెబీ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్. క్యాపిటల్ మార్కెట్తో పాటు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ని రెగ్యులేట్ చేసే అథారిటీ ఎవరు అంటే సెబీ రెగ్యులేటర్. ఏం న్యూస్లో ఉంది ఇక్కడ అంటే, సెబీ REIT 2024 అమెండెడ్ రూల్స్ మాట్లాడుతున్నాం, రైట్? ఏంటి అమెండ్మెంట్ అంటే, యాక్చువల్గా స్మాల్ అండ్ మీడియం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ని 50 కోట్ల రూపాయలతో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్, ఇలా ఎస్టాబ్లిష్ చేసినటువంటి SM REITలో ఇన్వెస్ట్మెంట్ మేనేజరు 5% ఆఫ్ ఓనర్షిప్ని అట్లీస్ట్ 2 years పొసెస్ చేయాలి. ప్రీవియస్గా 15% ఆఫ్ ఓనర్షిప్ని 2 years పొసెస్ చేయాల్సి ఉండేది, ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసి 5% తగ్గించారు. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, SM REITs ఇన్వెస్టర్స్కి యూనిట్స్ ఇష్యూ చేస్తాయి. ఒక్కొక్క యూనిట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక్కొక్క ఇన్వెస్టరు
ప్రీవియస్గా 20 lakhs ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు అది 10 lakhs తగ్గించారు. ఇది వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, రైట్. బెటర్గా చెప్పాలంటే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ని డీమార్ట్ అనేది తెలుసు కదా అందరికీ, డీమార్ట్కి రెంట్కి ఇచ్చింది అనుకుందాం. ఒక SMREIT. వాట్ ఈజ్ SMREIT? నేను మీరు లైక్ క్లాస్ వింటున్న మీరు కలిసి ఒక SMREITని సెటప్ చేసామనుకుందాం విత్ అ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 50 crores. దీంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ మేనేజరు, మీరు అదర్ పార్ట్నర్స్, స్టేక్ హోల్డర్స్, రైట్. ఏం చేస్తాయి, ఎలా వర్క్ అవుతాయి SMREITs అంటే, ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, రెవెన్యూ జనరేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వెళ్ళి ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. సపోజ్ ఈ కాంప్లెక్స్ని మనమే కొనుక్కున్నాం అనుకుందాం, రైట్. ఇది మనం ఒక కంపెనీ పెట్టాం, SMREIT కంపెనీ పెట్టాం. ఒక కమర్షియల్ కాంప్లెక్స్ని నంద్యాలలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ని ఒక 50 crores పెట్టి పర్చేజ్ చేసామనుకుందాం. దీన్ని డీమార్ట్కి రెంట్కి ఇచ్చారనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్, రైట్. సో ఇప్పుడు SMREIT ఏం చేస్తుందంటే, కామన్ ఇన్వెస్టర్స్ని ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసాం, ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం కోసము వీళ్ళు యూనిట్స్ని ఇష్యూ చేస్తారు. ఒక్కొక్క యూనిట్ మినిమం 25 lakhs, అంటే వీళ్ళు కూడా ఆ యూనిట్స్ పర్చేజ్ చేసి SMREITలో ఓనర్స్ అవ్వచ్చు. ప్రీవియస్గా అలా రీటైల్ పీపుల్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక్కొక్క ఇన్వెస్టర్ 25 lakhs ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఫిగర్ని 10 lakhs తగ్గించారు. అంటే ఈవెన్ స్మాల్ ఇన్వెస్టర్స్కి కూడా ఆపర్చునిటీ ఇచ్చే ఆబ్జెక్టివ్తో ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, రీసెంట్గా సెబీ స్మాల్ అండ్ మీడియం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రూల్స్ 2024 అమెండ్మెంట్ ప్రకారం ఒక SMREITని సెటప్ చేయాలనుకుంటే 50 కోట్లతోనే సెటప్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఆ SMREIT యొక్క ఫండ్లో 5% ఫండ్ని అట్లీస్ట్ 2 years ప్రొసెస్ చేయాలి. నెక్స్ట్, స్మాల్ ఇన్వెస్టర్స్ ఒక్కొక్క యూనిట్ని పర్చేజ్ చేయాలనుకుంటే ప్రీవియస్గా 25 lakhs ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు దాన్ని 10 lakhsకి తగ్గించారు. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 13th. ఈ క్వశ్చన్ ఏంటి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం ఈ కంట్రీస్ నుంచి వచ్చిన బంగ్లాదేశు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన నాన్ ముస్లిమ్స్, ఈ కమ్యూనిటీ పీపుల్, హిందూస్, సిఖ్స్, జైన్స్, బుద్ధిస్టులు, పార్సీస్, క్రిస్టియన్స్, లైక్ దట్, ఏ కంట్రీస్ నుంచి, ఈ కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియన్ సిటిజన్షిప్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఇండియాలో రెఫ్యూజీస్గా వచ్చి ఏ డేట్ కన్నా ముందే సెటిల్ అయి ఉండాలి అంటే December 31st, 2014. అది క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా. ఒకసారి క్వశ్చన్ చదవండి. March 2024, the Ministry of Home Affairs, okay, notified the Citizenship Amendment Rules 2024 under the Citizenship Amendment Act 2019. The rules to fast track the citizenship process for non-Muslims immigrants such as Hindus, Sikhs, Jains, Buddhists, Parsis and Christians from Bangladesh, Pakistan and Afghanistan who had entered India before which date onwards, that is December 31st, 2014. But Citizenship Amendment Act ki the rules were notified over 4 years after Parliament passed this law on December 11, 2019, amending the Citizenship Act of 1955. CA does not apply to, అంటే ఆల్రెడీ ఇండియన్ సిటిజన్స్కి ఉన్న పర్సనాలిటీస్ ఏం అప్లై చేసుకోవాల్సిన పని లేదు. ఇట్స్ ఎయిమ్డ్ అట్ గ్రాంటింగ్ ఇండియన్ సిటిజన్షిప్ టు సర్టెన్ ఫారినర్స్ హూ ఫేస్ రిలీజియస్ పర్సిక్యూషన్ ఇన్ నేబరింగ్ కంట్రీస్ డ్యూ టు దేర్ ఫెయిత్. ఓకే, ద CAA డస్ నాట్ అప్లై. అండ్ ఇంకా ఎవరెవరికి CA అప్లై అవ్వదు అంటే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 6th షెడ్యూల్, రిమెంబర్ దిస్ షెడ్యూల్ నెంబర్, 6th షెడ్యూల్లో 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ దోస్ కవర్డ్ బై ద ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్. ఏ ప్లేసెస్ని అయితే ఇప్పుడు అస్సాంలో కొన్ని లొకేషన్స్ 6th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్, మన ఇండియాలో 6th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేయడం జరిగింది. అంటే అక్కడున్న పర్సనాలిటీస్ అప్లై చేయకూడదు. అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ మణిపూరు, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఈ 4 స్టేట్స్
మన కంట్రీలో ఈ 4 స్టేట్స్ ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ కిందకి వస్తాయి. వాట్ ఈజ్ ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ అంటే, మన ఇండియాలో ఉన్న మొత్తం 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్, 36 టెరిటరీస్ కదా మొత్తం. ఈ 36లో ఈ 4 పక్కన పెడితే 32 రిమైనింగ్ పీపుల్ లైక్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ కానీ, కర్ణాటక పీపుల్ కానీ, ఎనీ అదర్ స్టేట్ పీపుల్ ఈ స్టేట్స్ని విజిట్ చేయాలి అంటే, మనం ఈ స్టేట్స్ని ఈవెన్ టూరిజం పర్పస్గా విజిట్ చేయాలన్నా కూడా పర్మిషన్ ఉంటేనే ఎంట్రీ ఉంటుంది. ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ వాళ్ళ రైట్స్ని, ఆ 4 స్టేట్స్లో ఉన్న ట్రైబల్ పీపుల్ యొక్క రైట్స్ని, కల్చర్ని ప్రొటెక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో ఆక్యుపై బ్రిటిష్ పీపుల్ ఎక్కువగా ఈ 4 స్టేట్స్లో వాళ్ళ కల్చర్ని, పీపుల్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు, డ్యామేజ్ చేస్తున్నారు అనే ఇంటెన్షన్తో అప్పుడు తీసుకొచ్చిన కాన్సెప్టే మోడలే ఇది ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్. ఇప్పటికి కూడా మనం అదర్ స్టేట్స్లో ఉన్న మనం ఈ 4 స్టేట్స్కి వెళ్ళాలంటే పర్మిషన్ ఉంటేనే వెళ్ళాలి. అక్కడ ల్యాండ్స్ మనం పర్చేజ్ చేయకూడదు. టూరిజం పర్పస్కి కూడా పర్మిషన్ ఉంటేనే వెళ్ళాలి. సో ఇక్కడ ఈ 4 స్టేట్స్ ఏవైతే నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఈ 4 స్టేట్స్లో ఉన్న రెఫ్యూజీస్ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి అప్లై చేసుకోవడానికి లేదు. రైట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. లెట్ మీ గివ్ ఏ క్లారిటీ వన్ టైం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అమెండ్మెంట్ చేశారు రీసెంట్గా, 2024 యాక్ట్ అని చెప్పి. ఈ యాక్ట్ ప్రకారం డిసెంబర్ 31, 2014కి ముందు పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే నాన్ ముస్లిం కమ్యూనిటీ పీపుల్ వచ్చి ఇండియాలో ఈ డేట్కి ముందు వచ్చి ఉండాలి, సెటిల్ అయిపోయి ఉంటారో, ఇక్కడే సెటిల్ అయి ఉంటారు యాజ్ ఎ రెఫ్యూజీస్గా, వాళ్ళు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మన ఇండియన్ సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిటిజన్షిప్ ఇస్తుంది, ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తుంది. నెక్స్ట్, ఈ ఇండియన్ సిటిజన్షిప్కి ఎవరు అప్లై చేసుకోవాల్సిన పని లేదు అంటే, ఆల్రెడీ ఇండియన్ సిటిజన్స్గా ఉన్న మీరు నేను అప్లై చేసుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్, ఏవైతే 6th షెడ్యూల్లో డిఫైన్ చేసిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయో అవి అస్సాంలో ఉన్నాయి. ఓకే, ఆ లొకేషన్స్లో ఉన్న పీపుల్ కూడా అప్లై చేయకూడదు. నెక్స్ట్, ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ ఉన్న స్టేట్స్లో రెఫ్యూజీస్ కూడా అప్లై చేయకూడదు. ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ ఏ స్టేట్స్లో ఉంది అంటే చెప్పాను ఇందాక, మణిపూరు, మిజోరాము, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్. దట్స్ ఆల్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్. మూవ్ టు ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ డేస్ డిస్కషన్. దిస్ వన్, EFTA ఏంటిది? యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. 1960లో ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, 1960లో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఒక కన్వెన్షన్ బేస్ చేసుకుని ఫామ్ అయింది. దీంట్లో 4 కంట్రీస్ ఉంటాయి. ఆ 4 కంట్రీస్ స్విట్జర్లాండ్, నార్వే. ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ దిస్ వన్, యా, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, LIECH, లీచెస్టన్ అని చెప్పి ఇంకో కంట్రీ ఉంటుంది, లీచెన్స్టైన్ అని చెప్పి. ఓకే, మొత్తం 4 కంట్రీస్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ని 1960లో ఒక కన్వెన్షన్ ప్రకారం సెటప్ చేశారు. వీళ్ళు ఎన్ని కంట్రీస్ కలిపి? 4 కంట్రీస్. ఏంటి ఆ 4 కంట్రీస్? స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచెస్టైన్. వీటిల్లో ఈ 2 కంట్రీస్ మనకు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మన ఇండియాలో నెక్స్ట్ 15 ఇయర్స్లో, ఓకే, నెక్స్ట్ 15 ఇయర్స్లో ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ప్రకారం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అంటే 100 బిలియన్ USD. ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, 100 బిలియన్ USD. అండ్ ఇది మన ఇండియాలో జాబ్ జనరేషన్ కోసం కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లెట్ మీ రీడ్ ద క్వశ్చన్ వన్ మోర్ టైమ్. March 2024, India and European Free Trade Association signed a trade and economic partnership agreement committing an investment of how much value? That is $100 billion for the next 15 years. And what is this? Under the TEPA, that is Trade and Economic Partnership Agreement, European Free Trade Association commits to promote investments to increase the stock of foreign direct investments in our country. This will also facilitate the creation of nearly 1 million direct employment in India, that is 10 lakhs people. And EFTA established in 1960 by the convention by the 4 countries, and that countries are Japan, Switzerland, Norway, Iceland, including Liechtenstein. And EFTA is one important economic bloc out of the 3 in Europe. European Union ఉంది కదా, European Union 27 countries combination. ఈ 4 కంట్రీస్ స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచెస్టైన్
యూరోపియన్ యూనియన్లో భాగం కాదు. ఓకే, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. యూరోప్ నుంచి యూరోపియన్ యూనియన్ అండ్ యూకే తర్వాత మనకు అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆ 4 కంట్రీస్ ఏంటి అంటే EFTA కంట్రీస్. EFTA is a combination of 4 countries: Switzerland, Norway, Iceland, Liechtenstein. Okay, that's all about this particular question, and this dates current affairs also completed. In a different class with a different topics, we will meet again. Thank you.